అరే, ఈ రోజు నుంచి సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి. ఇంకా ఈ ఓట్లు అయిపోయే వరకు మనకి రోజు పండగనే. మనకి కాదురా పండగ, ఎలక్షన్లు నిలబడిన వాళ్ళకి పండగ. వాళ్ళకి పండగ కాదురా, ఈ ఎలక్షన్లు అయిపోయే వరకు సుక్కలు కనబడతాయి. మరే ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు మనలాగా పనిపాట ఏం లేని వాళ్ళకి పొద్దున పూట చాయ్ టిఫిను, మధ్యాహ్నం పూట బిర్యానీ, రాత్రిపూట మందు. పండగే పండగ. ఫ్రీగా వచ్చేటివి కదా మరి. అవునరా, మీ ఓటు ఎవరికేస్తారు ఈసారి? వాళ్ళకి వీళ్ళకనేం లే, ఎవరు పెడితే వాళ్ళకి తింటా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తీసుకుంటా, లాస్ట్కి నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటేస్తా. నేను కూడా అంతేరా మామ. నువ్వెవరికి వేస్తావు ఓటు? ఈసారి ఎలక్షన్లో నిలబడినోళ్ళు నాకు ఎవ్వరు నచ్చలేబ్బా. అందరూ దోసుకొని తినతోళ్ళే. నా ఓటు నేను నోటాకేస్తా. నీ పని బాగుందిరా మామ. ఇగో అక్కలు, చెల్లమ్మ, నమస్కారం. నేను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకి పోటీ చేస్తున్నా. మీరందరూ పెద్ద మనసు చేసుకొని మీ అన్నయ్యని గెలిపించుకోవాలి. అన్నయ్య ఎవరు? ఇంకెవరమ్మా, నేనే. నేను మీ అన్నయ్య లాంటోని. ఈసారి నన్ను ఎలక్షన్లో గెలిపిస్తే మీకే లోటు లేకుండా చూసుకుంటా. అవునమ్మా, ఇదొక్కసారి మన అన్నని గెలిపించుకుంటే మీ అందరికి సొంత అన్నలాగా తోడుంటాడు. మీకే కష్టం రానియడు, సొంత అన్నయ్యలాగానే చూసుకుంటాడు. ఈసారి మీ అందరి ఓట్లు మన అన్నకే పడాలి. అంతేకాదమ్మా, మీరు కష్టపడి బాయికాడుకు వచ్చి నీళ్ళు తోడుకోకుండా ఇంటింటికి నల్లేపించే బాధ్యత నాది. ఏమంటారు, ఓట్లు వేస్తారు కదా? సంతోషం. నా గుర్తు పంది. పంది గుర్తుకే మీ ఓటు, మర్చిపోవద్దు. చూసినావా, ఈయన గుర్తు పందంట. పందిలాగా ఊరిని దోసుకొని తినడం తప్ప ఊరు చేసే మంచి ఏముండదు. ఈ సర్పంచులు అంతా అంతే అబ్బా. అవునక్క, యాదవ్ మంచి చేస్తాడని ఇంతమంది సర్పంచులను గెలిపిస్తుంది. ఇంతవరకు అయింది అందరు దోసుకొని తింటలే తప్ప బడి చక్కగా లేదు, రోడ్డు చక్కగా లేదు, స్తంభాలకు లైట్లు చక్కగా లేవు. ఒక్కరు కూడా దాన్ని పట్టించుకుంటూనే లేరు. ఈసారన్నా ఎవరన్నా మంచి వాళ్ళు సర్పంచ్ అయితే బాగుంటది. పంది గుర్తుకే మన ఓటు. పంది గుర్తుకే మన ఓటు. పంది గుర్తుకే మన ఓటు. జై వీరభద్రమన్న. జై జై వీరభద్రమన్న. పంది గుర్తుకే మన ఓటు. నమస్కారం అక్కయ్య. నమస్కారం అక్క, నేను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకి పోటీ చేస్తున్నా. అందరు నన్ను మెజారిటీ ఓట్లతో గెలిపించాలి. నీ ఓటు ఇంకా మీ ఇంట్లో ఉండే 4 ఓట్లు నాకే పడాలి. ఏంది, నా ఓటు మా ఇంట్లో ఉండే 4 ఓట్లు నీకేయాలనా? ఇంతకు ముందు సర్పంచులు కూడా ఎలక్షన్ల ముందరికి దండాలు పెట్టి ఓట్లు వేయించుకుని ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఒక్కడు ఒక్క మంచి పని చేయకపోయి. ఇంతకు ముందు సర్పంచులు వేరు, నేను వేరు. నేను ఈ ఊరికి మంచి చేయాలనే ఆశయంతోనే నేను సర్పంచ్గా నిలబడినా. ఏంది, ఊరికి మంచి చేయాలని ఆశయమా? మరి నీ దగ్గర అంత డబ్బు ఉంది, అంత ఆస్తుంది, ఎలక్షన్ నిలబడితేనే నువ్వు ఊరికి మంచి చేస్తావా? మామూలు టైంలో ఊరికి మంచి చేయవా? అంత డబ్బు అంత ఆస్తుండే పిల్లికి కూడా పిచ్చమయ్యావు నువ్వు. ఇప్పుడు సర్పంచ్ లాగా గెలిపిస్తే నువ్వు ఊరికి మంచి చేస్తావంటే మేము నమ్మాలనా? అట్లా అనొద్దక్క. ఒక్కసారి నా కోటేసి చూడు, నేను ఈ ఊరికి ఎంత మంచి చేస్తానో నీకే అర్థమవుతుంది. అట్లనే మీ ఇంట్లో మొత్తం 5 ఓట్లు కదా, ఓటుకు 2 ఇస్తా. మొత్తం ఓట్లు నాకేయండి. ఇప్పుడేమంటావు? పంది గుర్తుకే చూడు ఓటు. అరే, నువ్వు ఈ నుంచి పోకుండా చీపురు కట్టతో కొడుతుడు ఏమనుకున్నావో? రెడీగా చీపురు కట్ట కూడా నా చేతుల్లో ఉంది. ఏంది, ఓటుకు 2 ఇస్తావా? సిగ్గుసరం ఉందారా నీకు అసలు? మేము ఎట్లా కనబడుతున్నాం నీ కళ్ళకి? డబ్బుల కోసం మా ఓట్లని అమ్ముకుని తొల్లా కనబడుతున్నామా? డబ్బులు ఇవాళొస్తే రేపు పోతాయి. మంచి నాయకుడు మాత్రం మళ్ళీ మళ్ళీ రాడు. ఊరికి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే మా ఓట్లు. పోండి ఇటు నుంచి. నేను సర్పంచ్ని అయితే అప్పుడు చెప్తా నీ పని. అమ్మా, నాకే డబ్బులు ఇస్తున్నట్టు డబ్బులు. ఏందే పాప అంతరంగా ఏడుస్తుంది? అవునండి, ఎందుకో ఏమో అప్పటి నుంచి ఏడుస్తుంది. ఏమైంది రఘు? అన్నా, పాప ఎందుకు ఏడుస్తున్నట్టుంది? నాకు ఇయ్యమ్మ ఒకసారి. ఊరు చిట్టి తల్లి, ఎందుకు నా ఏడుస్తున్నావు? ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. వామ్మో, ఈ పాప ఏడుపు ఇంకా ఎక్కువ చేసింది. లోలే, ఏడవకు, నీకు లడ్డు మిఠాయి కొనిస్తా. వామ్మో, మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఏడుస్తుంది. నాకు ఇవ్వండి. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏడు పాపేసింది. అమ్మయ్యా, ఏం రఘు, నీ సపోర్ట్ మాకే కదా. అన్నా, సపోర్ట్ నీకే అన్నా. మంచిది. చూడమ్మా, నేను సర్పంచ్ లాగా పోటీ చేస్తున్నా. నీ ఓటు, మీ ఆయన ఓటు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఓట్లు నాకే పడాలి. పంది గుర్తుకే మీ ఓటు. సరేనా? పంది గుర్తుకే మన ఓటు. ఇంకా నయం ఏడుస్తుంది కాబట్టి ఎత్తుకున్నాడు. అదే బాత్రూమ్ కూసేంటే ముడ్డి కూడా కడుగుతున్నానేమో.
ఈ రాజకీయ నాయకుల గురించి తెలిసిందే, ఓట్లకు ముందు గడ్డి తిన్నిక కూడా వెనకాడరు. మరి అమ్మా నాకు ఓటర్ ఐడి వచ్చింది. ఫస్ట్ టైం ఓటక్కు. నీకు కూడా ఓటక్కు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన ఇంటికి 2-3 వేలు ఎక్కువ వస్తాయి. 2-3 వేలు ఎక్కువ వస్తాయా? ఎందుకు? ఇంకెందుకు? ఓటుకి నోటు అంత లేదు. నా ఓటు నేను డబ్బులు తీసుకోను. మా కాలేజ్లో సార్ వాళ్ళు చెప్పినారు, ఓటుకి నోటు తీసుకోకూడదంట, అది నేరం. మీరు కూడా తీసుకోవద్దు డబ్బులు. మీరు తీసుకుంటే నేను ఊరుకొని చెప్తున్నా. సర్లేనే తీసుకోంలే డబ్బులు. నమస్కారం అమ్మా. ఓ స్వాములు నమస్తే. నమస్తే అన్నా. ఏమ్మా ఈసారి నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నా, మీ అందరి ఓట్లు నాకేయండి. ఓ పాప నీకు ఓటకు వచ్చిందా? అయితే నీ ఓటు కూడా నాకేయాలి. నాది పంది గుర్తు చూడమ్మా, గుర్తు పెట్టుకో. నీకు ఓటైతే వేస్తాం, కానీ నువ్వు గెలిచిన తర్వాత ఊరికి ఖచ్చితంగా మంచి చేయాలి. తప్పకుండా. నేను సర్పంచ్ లాగా పోటీ చేసేదే ఈ ఊరికి మంచి చేయనిక. ఈ ఊరికి ఏమేం మంచి పనులు చేయాలో నువ్వే చెప్పు, దానికి నేను హామీ ఇస్తా. ఊర్లో మంచిగా రోడ్లు వేపియాలి, స్తంభాలకి లైట్లు వేపియాలి, ఇంటింటికి నల్ల వేపియాలి, మంచి బడి కట్టియాలి, మురికి కాలువలు క్లీన్ చేయాలి, దోమలు రాకుండా వాటిని శుభ్రం చేయాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలి, పేదవాళ్ళకి సాయం చేయాలి, జాబు లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఊర్లో ఎక్కువ చెట్లు నాటాలి, ఇంకుడు గుంతలు దోవాలి, ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా నివారించాలి, గృహహింస జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఊర్లో మందు మాత్రం అమ్మకూడదు. నువ్వు చెప్పినట్టు వల్ల చెయ్యాలంటే సొంత ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు. ఇక నేనెప్పుడు డబ్బులు సంపాదించుకొని ఎన్నికల కుప్పేసుకోవాలి. ఇప్పటికైతే అన్నిటికీ తల అడ్డంగా ఊపడమే. ఒక్కసారి నేను సర్పంచ్ని అయితే నన్ను ఇంకెవ్వరు ఆపలేరు. తప్పకుండా నువ్వు చెప్పినట్టు వల్ల చేస్తామమ్మా. పంది గుర్తుకే ఓటేయండి, మర్చిపోవద్దు. ఓట్లకి ముందర అందరూ ఇట్లనే చెప్తారు, గెలిచిన తర్వాత ఒక్క మంచి పని కూడా చేయరు. డబ్బులు కుప్పేసుకునికనే సరిపోతుంది వాళ్ళకి. అందుకే మనం కూడా ఇలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీకే ఇస్తాం ఓటు అని చెప్పాలి. తర్వాత మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం వేసుకోవాలి. ఎలక్షన్లకి డబ్బులు ఖర్చు పెడతారు ముఖ్యం కాదు, ఊరికి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే ముఖ్యం. ఏ ముసలోడా, నీ ఓటు నాకేయాలి చూడు. ఎవరది మాట్లాడేది? నేను వీరభద్రం. నా కోట అయ్యి నీకు మంచి పళ్ళ సెట్టు కొనిస్తా. నీ వద్దు, నీ పళ్ళ సెట్ వద్దు. నీ గురించి అన్ని తెలుసు కూడా, నేనెందుకు వేస్తా నీకు ఓటు? ఏకుంటే ఓటు. నువ్వు ఒక్కరు కాకుంటే ఊర్లో మందే లేరా నా కోట్ల నీక 30 లక్షల మందికి వారేసి గెలుస్తా. నువ్వు ఎట్లాంటి వాడివో ఊరు మంది కల్లా తెలుసు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నీకెవ్వడు ఏడు ఓటు. ఈ ఊరు మందల్లా నిన్ను నట్టేట్లా ముంచుతారు. మునిగిపోనిక రెడీగుండు. నీ నోటి సర్పంచ్ రాని ఈ ముసలోనికి వచ్చే పెన్షన్ పీకిచ్చేస్తా. అరే మీరంతా నా ఎన్నికల పొద్దు నుంచి తిరిగినందుకు ఇదిగో తీసుకోండి. పోయి బిర్యానీ తినిపోండి. బిర్యానీ ఒకటేనా? మీకేం కావాలో నాకు అర్థమైంది. మన కుర్రోలో చెప్పినాను, సరుకు రెడీగా ఉంది. మీ ఇంటికాడికే వచ్చి ఇస్తారు. రేపు కూడా ఊర్లో తిరగనీక నా ఎంపటి రావాలి. ఇంక ఓండి. ఈ సర్పంచ్ లాగా గెలిస్తే ఇంతకి డబ్బులు కుప్పేస్తా డబ్బులు. హలో ఫ్రెండ్స్, మన ఓటు ఎంతో విలువైనది. డబ్బులకు అమ్ముడు పోయి ఆ ఓటు విలువని తగ్గియద్దు. ఎలక్షన్ల కోసం డబ్బులు ఖర్చు పెడతలు ముఖ్యం కాదు, ఊరి బాగు కోసం ఖర్చు పెడతలు ముఖ్యం. ఈ వీడియోని నేను జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేసినాను, ఎవరిని ఉద్దేశించి కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.